హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్టెంట్ పరోటా. ఇదేం లేదు, జస్ట్ ఈ మధ్యనే నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో మాట్లాడదామని. నాకు మామూలుగా ఇదివరకటి నుంచి కూడా పరోటా అంటే చాలా ఇష్టం. ఊర్లో కానీ ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే మధ్యాహ్నప్పుడు పరోటా అది తినేవాడు అనమాట. ఒక 6-7 మంత్స్ నుంచి నేను డైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పరోటా తినలేదు యాక్చువల్గా. 2 మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను, పరోటా తినాలి అనుకుంటున్నాను. మా వైఫ్కి కూడా చెప్తూ ఉంటున్నాను నేను అప్పుడప్పుడుని. లాస్ట్ మంత్ ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్టెంట్ పరోటాలు ఉంటే ఇది ఆ ప్యాకెట్ తీసుకొచ్చింది మా మిస్సెస్. తీసుకొస్తే నేను కొనడానికి తీసుకొస్తే బ్యాగ్లోకి నేను వద్దని చెప్పాను. ఈ ఇన్స్టెంట్ పరోటాలు అయితే తిన్నాం, ఇష్టం ఉండదు నాకు, తెలుసు కదా, బయటే తింటాను నేను అని చెప్పాను. అని చెప్పి ఇన్స్టెంట్ తినకూడదని ఏదో చిన్న క్లాస్ పీకేంతానికి అయిపోయింది, వచ్చేసాం. అనుకోకుండా లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, జస్ట్ ఫోన్ వచ్చింది నాకు నైట్ 8 o'clockకి. ఎవరినో ఒక తెలుసున్న అతను ఉంటే అతను కలవటం కోసం బయటికి వెళ్ళానమాట. ఆ రోజు నేను ఈవినింగ్ 6కే నా ఫ్రూట్ బౌల్ తినేసాను. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా. బయటికి వెళ్ళాను అతను కలవటం కోసం. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక ఉడుపి హోటల్ ఉంటుందన్నమాట. హోటల్ చాలా బాగుంటుంది, పెద్ద హోటలే. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉంటే అతను టిఫిన్కి ఆఫర్ చేస్తే నేను వద్దు, అవసరం లేదు నాకు అని చెప్పాను. నాకు డైట్ అయిపోయింది, నాకు డిన్నర్ అయిపోయిందని చెప్పాను. సరే ఏదో మాట్లాడుకుంటున్నాం, అతను ఏదో టిఫిన్ చేస్తున్నాడు. ఈ లోపల పక్క టేబుల్లో చూస్తే అతను పరోటా తింటున్నాడు అనమాట. తినగానే నాకు గుర్తొచ్చింది, పరోటా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను కదా అని గుర్తొచ్చి, సరే ఇంకా తిందాంలే, ఏదోటి అవుతుందిలే. 8 అప్పుడే టైం చూసుకుంటే 8 దాటేసింది. సర్లే ఇంకా మళ్ళీ ఇంకొకసారి వచ్చేప్పుడు ఏం తింటాం, ఇప్పుడు ఎలాగే తిందాంలే అని ఇంకా ఆ గ్రేవింగ్స్ని ఆపుకోలేక ఆ బేరన్ కాకేసి 1 ప్లేట్ పరోటా అని చెప్పాను. అతను తీసుకొచ్చాడు యాక్చువల్గా. తీసుకొచ్చి దాన్ని తిందామని ముందు పెట్టుకొని తీసుకుని ఒక పీస్ తినేసరికి నాకెందుకో అంత అంత బాగున్నట్టు అనిపించలేదు. ఇది ఇన్స్టెంట్ పరోటా లాగా అనిపించింది నాకు. తన క్యాకేసి అడిగాను నేను, ఏం బాబు ఏంటిది ఇక్కడ చేసింది కదా ఏంటంటే, లేదు సార్, మేము ఇక్కడ చేయవండి, ఇది ఒక కంపెనీ పేరు ఏదో చెప్పాడు, ఆ ఇన్స్టెంట్ దాన్నే వాడతామండి మేము. అది చాలా ప్రౌడ్గా చెప్పాడు అన్నమాట. ఇన్స్టెంట్ పరోటా వాడతాము మేము, లోకల్గా రెగ్యులర్గా వాడడం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. నేను ఒకసారి షాక్ అయ్యాను, రే ఇంత దూరం వచ్చి అక్కడికి మళ్ళీ ఇన్స్టెంట్ పరోటా తినాల్సి వచ్చిందని చెప్పి షాక్ అయ్యాను అనమాట. ఇంతకీ ఇన్స్టెంట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది అన్నమాట. ఏ ఏ ఇన్స్టెంట్ పరోటా అయితే నాకు వద్దని నేను అనుకున్నానో ఆఖరికి అదే పరోటాని తినాల్సి వచ్చింది. ఇదే విషయం ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడకి చెప్తే, మీకు జరగాలండి అలాగా, నేను శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి కాల్చి పెడతానంటే మీరేమో కాదని వెళ్ళారు, ఆఖరికి అదే తినాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, వాడు 80 రూపీస్ 100 రూపీస్ అంత ఛార్జ్ చేసాడు ఒక ప్లేట్కి. అదే 100 రూపీస్కి డిమార్ట్లో ఒక 4-5 పరోటాలు ఉన్న కవరు వస్తుందన్నమాట. దాని డబ్బుల సంగతి పక్కన పెట్టినా అదొక ఇన్సిడెంట్. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఈ విషయంలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటని నేను ఆలోచించినప్పుడు, నేను పరోటా ఖచ్చితంగా నా చీట్ డేలో తినాలని నేను ముందు అనుకున్నది. కానీ అనుకోకుండా బయటికి వెళ్ళి నా డైట్ డేలోనే తినాల్సి వచ్చింది. అది ఆపుకోకపోవటం ఒక తప్పు అయితే, రెండోది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఆ బేరర్ని అడిగి ఉండాల్సింది, బాబు ఏంటి ఇన్స్టెంట్ పరోటా లేదంటే ఏంటిది, మీరు దేంతో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నేను ఒకసారి క్లారిటీ తీసుకోవాల్సింది. అది రెండో మిస్టేక్ అన్నమాట. ఇంకోటి, నా ఫుడ్ గ్రేవింగ్స్ని మూడోది ఆపుకుని ఉండాల్సింది. ఆ ప్లేటు అలా పక్క టేబుల్ మీద చూడగానే
మనం వెంటనే ఆర్డర్ ఇచ్చేయకుండా కొంచెం ఇంకొక 2 నిమిషాలు నేను ఆపుకుని ఉండగలిగితే బాగుండేదేమో. అది విషయం. ఇంకోటి నేనుండే ఈ ఏరియాలో విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా నాకు ఇంకా ఆ పరోటా మీద ఆ కోరిక అలాగే ఉండిపోయింది. నా కోరిక ఇంకా తీరలేదు. నేను ఇక్కడ బాచుపల్లి ఏరియాలో ఉంటాను కాబట్టి మీకు తెలుసున్న ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మంచి పరోటా ఎక్కడ దొరుకుతుందో నాకు కామెంట్ చేయండి. వీలైతే కలిసి మనం ఈసారి మటుకు ఖచ్చితంగా నేను చీట్ డేలోనే తింటాను ఖచ్చితంగా పరోటా. ఇది కాకుండా నేను ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు ఇంకా నేను ఇంకేదైనా మిస్టేక్ ఉందా, ఇంకా నేనేమైనా మార్చుకోవాల్సింది ఉందా అన్నది మీ సజెషన్ ద్వారా, మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.